సో మరి పిల్లలు టీనేజ్ వినకపోవడానికి రీజన్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టెడ్గా లేరు, వాళ్ళ ఎఫర్ట్స్ని మీరు అప్రిషియేట్ చేయట్లేదు. ఎన్ని చేసినా కూడా మా డాడీ ఇంతే అంటాడు, అసలు ఏం మెచ్చుకోడు. లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకడు బాగా చదివేవాడు ఉంటాడు, ఒకటి చదవని వాడు ఉంటాడు, ప్రతిసారి కంపారిజన్స్ చేస్తాడు. సిబ్లింగ్స్ ఎందుకు ఇద్దరికి పడదు అని అంటే దిస్ ఇస్ ద కంపారిజన్ ప్రాబ్లం వల్ల. కానీ అనుకుంటారు వీడికి ఎప్పుడు పడదు, ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారని. క్రియేట్ చేసింది మనమే. మీరు తెలుసుకోండి, ఇప్పుడు మనీ ప్లాంట్ ఉంది, దానికి పువ్వులు పూయాయి కదా, ఇప్పుడు రోజ్ ఉంది, దానికి పూస్తాయి. బోత్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఇందాక డిఎంఐటి గురించి మాట్లాడాం, అంతే డిఎంఐటి మాట్లాడాం. ఇది చేయించుకుంటే ఇదేం చెట్టు తెలుస్తుంది మీకు. దాని తగ్గట్టు మీరు రోజుకైతే డైలీ వాటర్ పోయాలి. మనీ ప్లాంట్ కి అవసరం లేదు, ఒకేషనల్లీ పోయొచ్చు. అలా మీకు అర్థమవుతుంది ఎవరు బాగా చదువుతున్నాడు, ఎవరు చదవట్లేదు, ఎవరిని ఎక్కడ పెట్టాలి. దానికి మీరు సపోర్ట్ ఇవ్వాలి అంతే. యాజ్ ఎ పేరెంట్ గా ఇద్దరిని కంపేర్ చేసేసి ఇద్దరి మీద ఫైట్స్ పెంచేసి ఇద్దరిని ఇదే ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలి, మా ఫ్యామిలీలో అందరు డాక్టర్స్, నువ్వు కూడా డాక్టర్ అవ్వు, ఇది ఫోర్స్ఫుల్ గా చేస్తారు. బట్ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. ఇక్కడ నుంచే వస్తుంది ఈ కార్పొరేట్ ప్రెషర్ అంతా తీసుకొస్తున్నారు కూడా. అంతా మొత్తం ర్యాట్ రేస్.